హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయండి. ఈ వీడియోలో అయితే మీరు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. నెయ్యి ఇలా గట్టిగా అయిపోతుంది కదా, అప్పుడు మనకు నెయ్యి కావాల్సి వస్తే తీసుకోవడం చాలా కష్టం. మొత్తం డబ్బా అంతా మనం వేడి చేయాలంటే కష్టం కదా. అలా కాకుండా ఇలా చేసి చూడండి. ఫస్ట్ ఒక స్పూన్ తీసుకుని ఇలాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా పొయ్యి మీద పెట్టి, అప్పుడు మనము గడ్డగట్టిన నెయ్యి ఏదైనా ఉంటే దానిపైన ఇలా పెడితే అప్పుడు నెయ్యి అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎంత కావాలంటే అంత మీరు తీసుకుని వేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి, మనకి ఇలాగ డబ్బాలు ఉంటాయి కదండి. ఈ డబ్బాలు మనము కొన్న వెంటనే కూడా ఈ బాక్సెస్ పైన మనకి స్టిక్కర్స్ ఉంటాయి. స్టిక్కర్స్ తీయకుండా యూజ్ చేస్తే తర్వాత కడిగినప్పుడు అయ్యి చిరాగ్గా ఇలా మొత్తం పట్టేస్తూ ఉంటాయి కదా స్టిక్కర్స్. అలా అవ్వకుండా నీట్గా చేయాలంటే ఇలా గ్యాస్ స్టవ్ మీద ఇలా కాల్చండి. ఒక 2 to 3 minutes కాలిస్తే ఇలాగ వచ్చేస్తుంది అనమాట. తర్వాత వేడిగా ఉంది కదా అని చెప్పి చాక్తో ఇలా అన్నాను, వెంటనే వచ్చేసింది. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి, మనకి ఎండుమిర్చి అవి మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, కాకపోతే అవి మనకి పచ్చిగా అనిపిస్తే కొంచెం ఎక్కువ ఎండబెట్టినట్టు ఉండవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక 10 minutes పాటు కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుని అప్పుడు మనం స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజు పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయి అన్నమాట. ఈ టిప్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మనకి ఫైనల్ టిప్ వచ్చేసి, ఇప్పుడు మనకి ఈ కాలంలో ఎక్కువగా తోడుకోదు కదండి పెరుగు, ఫాస్ట్గా తోడుకోదు కావాలి పెరుగు అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక హాట్ బాక్స్ తీసుకుని, హాట్ బాక్స్లో సరిపోయే గిన్నె తీసుకుని దాంట్లో మనం తోడు పెట్టేసుకుని అప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. అలాగ చేయటం వల్ల ఏంటంటే మనకి ఒక గంటలోనే మనకి పెరుగు తోడుకుంటుంది ఈజీగా. మనకు కావాల్సినప్పుడు మనము తీసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి గంట తర్వాత ఎంత ఈజీగా తోడుకుందో. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏ టిప్ అయినా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్